ఇప్పుడు ఒకటి కామన్ సెన్స్ అండి. మీరు 5 సంవత్సరాలు అధికారంగా దూరంగా ఉన్నారు. అధికారాన్ని చేపట్టిన వెంటనే వచ్చినటువంటి ప్రకృతి వైపరీత్యం మూలంగా విజయవాడ బుడమేరుకి గండిపడి ఎంత ఇబ్బంది పడ్డారు. ఎవరు ప్రజలు ఇబ్బంది పడ్డారు. ముఖ్యమంత్రిగా ఆయన మొత్తం అన్ని పనులు వదిలేసుకొని ఆయన ఇంటికి కూడా వెళ్లకుండా ఆయన కూడా మళ్ళీ ఆ పరిస్థితి కోరుకుంటున్నారండి. నాకు అర్థం కాదు. ఇప్పుడు అవకాశం వచ్చింది, సీజనల్గా మనకు ఒక 1 ఇయర్ టైం వచ్చింది. దానికి తగ్గట్టుగా అప్పుడు మనం మాట్లాడాము. ఒకవేళ ఇన్ కేసు శంకర్ గారు చెప్పినట్లు మరోసారి కనుక అదే రకమైనటువంటి వరద చూస్తే ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుందని సోయలేదా? అలాగే 100,000 కోట్ల రూపాయలు జరిగిపోయిన తర్వాత, నష్టం జరిగిన తర్వాత చర్యలు తీసుకుంటామంటారేంటి? అసలు ఏదైనా కానీ ప్రివెంటివ్కి అక్కడ టైం ఇచ్చారు. అలాగే తన ఉగ్రరూపం ఎలా ఉంటుందో చూపించింది. దానివల్ల పడుతున్న బాధలు, ప్రజలు పడుతున్న బాధలు, అలాగే ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలు తీసుకుంటున్నటువంటి ఆ రకమైనటువంటి ఇవి చూశారు. చూసిన తర్వాత 1 సంవత్సర కాలంలో ఎంత చేయాలో అంత చేయకుండా, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆక్రమణలు తీయటం, రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు ఆక్రమణలో భాగమై ఉంటాయి. అసలు ఇంత దరిద్రం ఏ దేశంలో ఉండదనుకుంటా. అది బుడమేరుకు సంబంధించిన పరివాహక ప్రాంతం అన్నప్పుడు అసలు పర్మిషన్లు ఎవడిస్తాడో మనకు అర్థం కాదు. తెలగమాసినోడు మరి ఆడిస్తుంటే చోద్యం ఎలా చూస్తుంటారో అర్థం కాదు. ఏంటి ఎకరాలు ఆక్రమించేయటం, ఒక చిన్న బిల్డింగ్ కట్టాడంటే అర్థం ఉంది. వెంచర్లు వేయటం ఏంటండి? వెంచర్ పర్మిషన్ ఇవ్వడం ఏంటండి? అధికారులు అది వాళ్ళకి జీతాలు ఇవ్వట్లేదా? వాటితో బతకట్లేదా? ఆ పై అధికారులు చోద్యం చూస్తున్నారా? ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ, పార్టీలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు కానీ ఏం చేస్తున్నారు అంటే ఎక్కడికక్కడికి బొక్కడం అనమాట. ఎక్కడికక్కడ లంచాలు తిండి. ఇంత జరిగింది. హైదరాబాద్ని చూసి నేర్చుకోవట్లేదు మనం? ఎంత వ్యతిరేకత వస్తుంది. అయినా కూడా ఒక మంచి ఉద్దేశంతో వెళుతుంటే ఎంతో కొంత అక్కడ ప్రయోజనం కనపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నిన్న పడినటువంటి వర్షానికి హైదరాబాద్ మొత్తం మునిగిపోయింది. నాకు పేరు గుర్తులేదు. ఒక దగ్గర ఉన్నటువంటి కుంట ఈ హైడ్రా తీసుకున్న చర్యల ద్వారా అక్కడ మళ్ళీ చెరువు నాలాన్ని మళ్ళా రీఇన్స్టిట్యూట్ చేయడం మూలంగా అక్కడ కాలనీలు నిన్న నీట మునగకుండా కాపాడబడి అని చెప్పేసి ప్రజలే హైడ్రా మీద హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎన్ని విమర్శలు ఎదుర్కొంటుందో హైడ్రా ఇటువంటి వర్షాలు పడినప్పుడు. నిన్నే ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాదు ఎంత హైడ్రా వలన ఎంతో కొంత మేలు జరుగుతుందని చెప్పేసి అక్కడ గ్రహించగలిగారు. అంటే అంత స్థాయికి, అంత తీవ్రత మళ్ళీ విజయవాడ కూడా మళ్ళీ ఫేస్ చేసే వరకు కళ్ళు మూసుకొని నిద్రపోతుంటారనమాట. ఇదేంటి సార్? సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు, నీటిపారుదల శాఖ మంత్రి గారు అన్నిసార్లు ఆపరేషన్ బుడమేరు ఇంకా అసలు జీవితంలో విజయవాడకి ఇటువంటి పరిస్థితి రాదు అని చెప్పేసి చెప్పిన తర్వాత మళ్ళీ సీజన్ వచ్చేసింది. రేపు మళ్ళీ విజయవాడ మునగదని గ్యారంటీ ఏంటి? మునగదని. ఏం సార్ కిరణ్ గారు? సార్ గుడ్ ఈవినింగ్ అండి. మీకు ప్యానల్ సభ్యులకు, ప్రేక్షకులందరూ కూడా గుడ్ ఈవినింగ్ అండి. ముందుగా ఈరోజు బుడమేరు లాంటి ఒక ప్రజా ఉపయోగమైనటువంటి అంశాన్పైన మనం చర్చించుకోవటం నిజంగా చాలా సంతోషంగా ఉందండి. రోజు రప్ప కోయిటాలు, ఈ కోయిటాలు కాకుండా ఒక ప్రజా ఉపయోగమైనటువంటి అంశం పైన మనం ఒక మంచి సందేశాన్ని ప్రభుత్వానికి కూడా, నేనేదో అధికార పార్టీ కాబట్టి సమస్యల మీద చర్చించకూడదు, లేదు మేము చేసినవన్నీ మంచి అనే విధానం కాకుండా సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేటువంటి ఒక అద్భుతమైన కార్యక్రమం చేశాం. దీంట్లో పెద్దలందరూ కూడా మంచి సూచనలు ఇచ్చారు. మన సిపిఐ సోదరులు కూడా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు, ఆ ప్రకృతి వలయం తాండవం చేసినప్పుడు దాన్ని ఏ విధంగా అడ్రస్ చేశారు అవన్నీ కూడా చెప్పారు. అయితే అది జరిగిన తర్వాత ఈ ప్రభుత్వం అన్నీ వదిలేసి దాని గురించి పట్టించుకోవట్లేదు అనేటువంటిది మాత్రం నేను ఏకీభవించను. ఎందుకంటే చాలా రికార్డు టైంలో అది రిటైనింగ్ వాల్ అంటారా లేదా ఇంకోటి అంటారా, రిటైనింగ్ వాల్ దాన్ని పూర్తి చేసినటువంటి పరిస్థితి. అంతేకాకుండా 1,60,60,00,000తో 12 అత్యాధునికమైనటువంటి గేట్లకు సంబంధించి కూడా, వలివేరు రెగ్యులేటరీ గేట్స్కి సంబంధించి కూడా 1.8 కోట్ల రూపాయలతో అదొకటి. అదే కాకుండా అండి, ఇప్పుడు ఇది కేవలం ఒక రోజులోనో లేదా ఒక సంవత్సరంలోనో అయిపోయేటువంటి పరిస్థితి కూడా కనపడేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఇక్కడ దరిదాపుగా 3,100 ఇల్లులు ఆక్రమణకు గురై ఉన్నాయి. అంతేకాకుండా దరిదాపుగా 270 ఎకరాలు సేద్యం చేస్తున్నారు. అదే కాకుండా మీరు చెప్పారు అన్ని వెంచర్లు వేశారు, రకరకాలైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ సిచ్యువేషన్ ఏంటంటే ఎంక్రోచ్మెంట్స్.
ఆ, అన్ని దగ్గర కూడా 50 నుంచి 120 అడుగులు దీని మేర ఆ లైన్ ఉంటే అదంతా కూడా ఈజీగా వెళ్ళడానికి అవకాశం ఉంది. జనరల్గా ఆ రోజు జరిగినటువంటి ఆ ఆ ఆ వర్షం కూడా దరిదాపు 29 సుమారుగా 30 ఆగస్టు 31న వచ్చినప్పుడు 29 సెంటీమీటర్ల వాన కురవటం, అది 33,000 క్యూసిక్ల వరకు రావటం. జనరల్గా దాని కెపాసిటీ 7,000 నుంచి 11,000. అటువంటి విలయం వచ్చినప్పుడు కారణం ఏంటంటే దానికి ఉన్నటువంటి స్పేస్, ఆ వాటర్ పోయేటువంటి ఆ, ఆ, అవకాశం లేకుండా ఎంక్రోచ్మెంట్సే ఇక్కడ ప్రధానమైనటువంటి ఇష్యూ. దీనిపైన కమ్యూనిస్టులు కూడా జనరల్గా ఏంటంటే ఎక్కడ ఇల్లు వేసినా లేదా దాన్ని తీసివేసినా మొదట స్పందించేది కమ్యూనిస్ట్ లీడర్లే కాబట్టి వారే ముందుకు వచ్చారు. కాబట్టి దీనిపైన ప్రభుత్వం ఖచ్చితంగా ఇది యుద్ధ ప్రాతిపదికన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వం కూడా 200 కోట్ల రూపాయల బడ్జెట్లోనే కేటాయించారు. దీనికి సంబంధించి ఈ ఫ్లడ్స్కి సంబంధించి దాంట్లో మేజర్ పార్ట్ బుడమేరుకే కేటాయించారు. కాబట్టి దీన్ని మేము ప్రభుత్వంగా దీన్ని ఏమి పట్టించుకోవట్లేదు, బుడమేరుని వదిలేసాము అనేటువంటి దాంట్లో మాత్రం ఏకీభవించను. కానీ ఇది ఇంకా ఇంకా హై హ్యాండెడ్గా చేయాల్సినటువంటి అవసరం ఉంది. దీన్ని ఎన్హాన్స్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ఎంక్రోచ్మెంట్కి సంబంధించి ఆల్ పార్టీతో ఒక కమిటీ వేయాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఆల్ పార్టీ అంటే ఏ పార్టీలు అయితే ప్రజల యొక్క మంచి కోరుకుంటారో లేదా ఇటువంటి ఉపద్రవాలు రాకుండా ఉండాలని కోరుకుంటారో ఆ రాజకీయ పార్టీలకు సంబంధించి వాళ్ళందరితో కూడా ఒక కమిటీ వేయాల్సింది. ఓన్లీ రప్ప కోసే వాళ్ళతో కాకుండా ప్రజా ఉపయోగమైనటువంటి పద్ధతిలో నడిచే రాజకీయ పార్టీలతో మాత్రం ఖచ్చితంగా ఒక కమిటీ వేసి ఎంక్రోచ్మెంట్స్, ఇక్కడ ప్రధానమైన సమస్య ఎంక్రోచ్మెంట్సే. దీంట్లో పేదవాళ్ళు లేదా మధ్యతరగతి వాళ్ళు కూడా ఆ రియల్ ఎస్టేట్ వెంచర్స్లోనో లేదు ఆ స్థలాలకు సంబంధించి ఇల్లు కట్టినది కూడా అదొక పెద్ద హైడ్రా తరహాలోనే ఇక్కడ కూడా అంతకు మించిన ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి. చాలా మంది కోట్ల రూపాయలను దండుకొని ఉన్నారు. ఎవరైతే పర్మిషన్స్ ఇచ్చారో అనాథరైజ్డ్గా అధికారులతో సహా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆల్ పార్టీ మీటింగ్ వేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఆఫీసర్స్తో కూడా ఒక కమిటీ ఆల్రెడీ ఎగ్జిక్యూట్ చేశారు. ఇలా అన్ని ప్రభుత్వం అయితే దీని మీద చిత్తశుద్ధితో ఉంది. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఏ మాట అయితే బుడమేరుకు సంబంధించి మాట ఇచ్చిందో ఆ మాట ప్రకారం 100కి 100% దీన్ని అమలు చేసి ప్రతిపక్షాలతో కూడా శభాష్ అనిపించుకునే విధంగానే ఉంటుంది. ప్రజల యొక్క అవసరాలకు సంబంధించి ప్రకృతి విలయాల నుంచి కాపాడటం కోసం ఈ ప్రభుత్వం కంకణబద్దులే ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ ఖచ్చితంగా నిలబెట్టి తీరి ఇదే సిటీ కేబుల్లో మళ్ళీ మనం సిటీ ఛానల్లో మళ్ళీ దాని చేసినటువంటి ఇంప్లిమెంటేషన్ మీద కూడా డిస్కషన్ చేయాలని కూడా కోరుకుంటా ఉన్నానండి.